ఇప్పుడు టాపిక్ తీసుకునేది థర్మోడైనమిక్స్. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్తాను. కొంచెం ఫోకస్ చేసి వినండి. యాక్చువల్లీ థర్మోడైనమిక్స్‌లో ఏమవుతుందంటే మనకి హీట్‌ని వర్క్‌గా ఎలా కన్వర్ట్ చేయాలి? అంటే ఇప్పుడు మనం బైక్‌లో యూజ్ చేసే ఇంజిన్స్, ఫ్రిడ్జ్ మన ఇంట్లో యూజ్ చేసే ఫ్రిడ్జ్ వర్కింగ్ ఇవన్నీ కూడా ఈ థర్మోడైనమిక్స్ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తాయన్నమాట. సో లెట్ us స్టార్ట్ విత్ ద బేసిక్ ఆఫ్ ది బేసిక్ దట్ ఈస్ వాట్ ఈస్ ద టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద థర్మోడైనమిక్స్. మనకి థర్మోడైనమిక్స్‌లో 3 టర్మ్స్ గురించి అర్థం కావడం వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ సిస్టమ్, సరౌండింగ్స్, బౌండరీ అన్నమాట. సిస్టమ్ అంటే ఏంటి? మనం దేని గురించి స్టడీ చేస్తున్నాము? ఎగ్జాంపుల్ సిలిండర్‌లో ఉన్న గ్యాస్. ఇవి సిస్టమ్ అన్నమాట. దేని గురించి స్టడీ చేస్తున్నాం? దట్ ఈస్ సిస్టమ్. సరౌండింగ్స్ అంటే సిస్టమ్ బయట ఉన్న చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌ని సరౌండింగ్స్ అంటాం. బౌండరీ అంటే సిస్టమ్‌కి, సరౌండింగ్స్‌కి మధ్యలో ఉన్న వాల్ అన్నమాట. దట్ ఈస్ బౌండరీ. అర్థమైందా? ఇప్పుడు సిలిండర్‌లో ఉన్న గ్యాస్ ఈస్ ద సిస్టమ్. అంటే గ్యాస్ అనేది సిస్టమ్. సిలిండర్ ఈస్ ద బౌండరీ. సిలిండర్ చుట్టూ ఉన్న బయటదంతా కూడా సరౌండింగ్స్ అన్నమాట. In this way, you have to understand one by one. First, we'll understand the first law of thermodynamics, very important. ఇది మీకు అర్థం కావాలంటే ఇమాజిన్ చేయండి, మీరు ఒక గ్యాస్ సిలిండర్‌ని హీట్ చేస్తున్నారు అనుకోండి. గ్యాస్ సిలిండర్‌కి హీట్ ఇస్తున్నారు. ఆ ఇచ్చిన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? హీట్ ఇస్తున్నామంటే ఎనర్జీ వస్తుందా లేదా అక్కడి నుంచి? అదేమి అది మ్యాజిక్‌లో ఎక్కడికి వెళ్ళిపోదు కదా! అక్కడే ఉంటుంది. అది కన్వర్ట్ అవుతుంది. అంటే అది ఎక్కడికి వెళ్ళింది? లేక అది ఎలా కన్వర్ట్ అయింది? అది తెలుసుకునే ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సింపుల్‌గా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఒక వాల్యూ కన్వర్ట్ అవుతుంది అంటే ఏదో ఒకలా కన్వర్ట్ అవ్వాలి కదా! అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు రూ. 100 ఉన్నాయి మీ దగ్గర. అందులో రూ. 40తో యూ హావ్ పర్చేస్డ్ ఫ్యూ చాక్లేట్స్. అంటే రిమైనింగ్ రూ. 60 ఉండాలి కదా! మీ మీ చేతిలో ఉండాల్సిందే కదా! అంటే మీనింగ్ ఏంటి? టోటల్ 100లో యూ హావ్ స్పెంట్ సంథింగ్ అండ్ యూ హావ్ సేవ్డ్ సంథింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ థర్మోడైనమిక్స్. టోటల్ హీట్‌ని టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ ఇలా కన్వర్ట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ వాట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎక్స్‌ప్లెయిన్ యూ. దట్ ఈస్ డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. సో డెల్టా క్యూ ఇస్ నథింగ్ బట్ హీట్. అంటే బయట నుండి మనం ఇచ్చిన హీట్ అన్నమాట దానికి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంజిన్‌కి మనం హీట్ ఇస్తూ పోయామనుకోండి. హౌ మచ్ ఇట్ డెల్టా యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ. అంటే సిస్టమ్ లోపల ఉన్న మాలిక్యూల్ స్పీడ్. ఇప్పుడు డెల్టా యూ ఇంక్రీజ్ అయిందనుకోండి, గ్యాస్ టెంపరేచర్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది కదా! దానిపైనే కదా డిపెండ్ అయ్యేది. అంటే గ్యాస్ మాలిక్యూల్స్ యాక్టివ్‌గా అయ్యి లోపల ఎలా మనకి మూవ్ అవుతూ ఉన్నాయి. అది ఇచ్చేది మనకేంటి ఇంటర్నల్ ఎనర్జీ మాలిక్యూల్స్ గురించి చెప్పేది. అండ్ డెల్టా డబ్ల్యూ ఈస్ నథింగ్ బట్ వర్క్ డన్ అన్నమాట. అంటే గ్యాస్ ఆ హీట్‌ని మనం కన్వర్ట్ చేయడానికి ఎంత వర్క్ అది ఎలా కన్వర్ట్ అవుతుంది. అక్కడ యూజ్ చేసేదాన్ని వర్క్ అంటాం. సో మెకానికల్ లెట్స్ సే మెకానికల్ ఎనర్జీ ద వర్క్ డన్ ఈస్ నథింగ్ బట్ మెకానికల్ ఎనర్జీ దట్ వి ఆర్ గివింగ్ ఇన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇక్కడ ఎనర్జీ క్రియేట్ ఎనర్జీ మనకి కొత్త క్రియేట్ అవ్వలేదు, డిస్ట్రాయ్ అవ్వలేదు. జస్ట్ ఏమవుతుంది మనకి ఆ టోటల్ ఏదైతే హీట్ ఉందో అది మనం 2 పార్ట్స్‌లో సెపరేట్ చేసుకున్నాం. దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ డన్ అన్నమాట. సో వెరీ ఈజీ ఎగ్జామ్‌లో మీకు. అండ్ ఆల్సో మీకు 2 సైన్ కన్వెన్షన్ చెప్తా చూడండి. కన్‌ఫ్యూజ్ అవుతారు యూజువల్లీ. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. చాలా సింపుల్‌గా చెప్తాను. హీట్ గివెన్ టు సిస్టమ్ అంటే ఏంటి? హీట్ గివెన్ టు సిస్టమ్, వర్క్ డన్ బై సిస్టమ్. 2 పాజిటివ్ అన్నమాట. అంటే ఏంటి మనకి హీట్ గివెన్ టు 2 వర్డ్స్ చెప్తున్నా ఇక్కడ నేను. హీట్ గివెన్ టు సిస్టమ్. హీట్ గివెన్ టు సిస్టమ్. ఇవి కాకపోతే మైనస్ తీసుకోండి. హీట్ గివెన్ టు సిస్టమ్ అన్న పాజిటివ్ తీసుకోండి. ఆర్ వర్క్ డన్ బై సిస్టమ్. ఈ రెండిటికి ఏం తీసుకోవాలి మీరు? పాజిటివ్ సైన్ తీసుకోవాలి. అర్థమైందా? అండ్ హీట్ గివెన్ బై సిస్టమ్ ఆర్ వర్క్ డన్ టు సిస్టమ్ అంటే ఏం తీసుకోవాలి మీరు? రివర్స్ తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ క్యాలిక్యులేషన్‌లో మీకు ఈజీగా సెకండ్ థింగ్ అర్థమవుతుంది మీకు. ఈ 2 పాయింట్స్ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఎగ్జామ్‌లో మీకు గ్యాస్‌కి హీట్ వాల్యూ ఇస్తాడు మీకు. హీట్ వాల్యూ ఇస్తాడు. అండ్ లెట్స్ సే అది 200 జౌల్స్ వర్క్ అయింది. ఇప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఎంత? సో సింప్లీ మీకు క్వెషన్‌లో ఏముంటాడు మనకి డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ రిలేటెడ్‌గా లెట్స్ సే డెల్టా యూ మీకు 500 జౌల్స్ ఇచ్చాడనుకోండి. డెల్టా యూ ఫైండ్ చేయాలి. డెల్టా డబ్ల్యూ వర్క్ డన్ ఈక్వల్ 200 ఇచ్చాడు. కెన్ యూ ఫైండ్ డెల్టా యూ? ఎంత ఆన్సర్? 300 జౌల్స్. డిడ్ యూ ఆల్ అండర్‌స్టాండ్? సింపుల్‌గా ఫార్ములా అప్లికేషన్. కాకపోతే సైన్ కన్వెన్షన్ దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ రివర్స్ చేసేయండి. ఎగ్జామ్‌లో ఈజీగా ఉంటుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే వర్క్ డన్ ఇన్ గ్యాస్ ఎక్స్పాన్షన్. గ్యాస్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు అక్కడ మాలిక్యూల్స్ మధ్యలో వర్క్ డన్ అన్నమాట. సో వర్క్ ఒక గ్యాస్ అక్కడ గ్యాస్ ఎక్స్పాన్షన్ అయ్యింది అంటే మీనింగ్ ఏంటి? వర్క్ కాకుండా దానంతట అది అయిపోదు కదా! డెఫినెట్‌లీ దేర్ ఈస్ సమ్ వర్క్ డన్ ఇన్‌సైడ్ ఇట్. ఒక బెలూన్‌ని మనం అంటే ఒక బెలూన్ మనం ఎయిర్ ఫిల్ చేసామనుకోండి బెలూన్ లోపల. అక్కడ ప్రెషర్ ఇస్తుందా లేదా? అంటే బెలూన్ వాల్యూమ్ పెరుగుతుందా లేదా? అంటే మీరు ఏం చేస్తున్నట్టు అక్కడ ఎంత వాల్యూమ్ ఇస్తే అంత బెలూన్ సైజ్ అనేది పెరుగుతుంది. సో దట్ వాస్ గివెన్ బై వర్క్ డన్ అన్నమాట. సేమ్ ఇక్కడ లోపల గ్యాస్ మాలిక్యూల్స్ ప్రెషర్ కూడా అంతే అన్నమాట మనకి. సో వర్క్ డన్ ఈక్వల్ టు P ఇంటూ
డెల్టా వి. సో ప్రెషర్ గ్యాస్ మాలిక్యూల్స్ వాల్ని మళ్ళీ ఆబ్వియస్గా ఎంత ప్రెషర్తో అది ఫోర్స్ పర్ ఏరియా ఎంత ప్రెషర్తో అది కొలైడ్ చేస్తుందో. అండ్ డెల్టా వి ఇస్ అ చేంజ్ ఇన్ వాల్యూమ్. అంటే ఏంటి? వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్. ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ చేస్తే డెల్టా వి వస్తుంది ఇక్కడ మీకు. సో ఇక్కడ మనకి వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఒకటే మనకి వర్క్ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్గా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే ప్రెషర్ అంటే ఏమవుతుంది? దాని ఫార్ములా నుంచి ఫోర్స్ అపాన్ ఏరియా. వీ హ్యావ్ డిఫరెంట్ ఫార్ములాస్ కదా. వర్క్ అంటే ఏం తీసుకోవచ్చు? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మళ్ళీ ప్రెషర్ అంటే ఏం తీసుకోవచ్చు? ఫోర్స్ అపాన్ ఏరియా. అంటే పి ఇంటూ డెల్టా వి అంటే ఏం చేయొచ్చు ఇప్పుడు నేను? ఎఫ్ బై ఏ. అర్థమైందా? సో ఎఫ్ బై ఇప్పుడు దీని కన్వర్షన్స్‌లోనే మనకి ఫార్ములాస్ అన్నీ కూడా 1 బై 1 అప్లికేషన్‌లో పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎగ్జామ్‌లో గ్రాఫ్ క్వెషన్స్ ఇస్తారు. పీవీ గ్రాఫ్స్. గ్రాఫ్ కింద ఉన్న ఏరియా ఎప్పుడు కూడా వర్క్ మనకి పీవీ గ్రాఫ్ అండర్ ఏరియా కవర్డ్ అండర్ పీవీ డయాగ్రామ్. పీవీ గ్రాఫ్ డయాగ్రామ్‌లో వచ్చేదంతా కూడా ఏంటి? వర్క్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్‌లో. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్. సిపి అండ్ సివి. ఇక్కడ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సిపి అండ్ సివి అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. అంటే మీనింగ్ ఏంటి? కాన్స్టెంట్ వాల్యూమ్. ఒక రూమ్‌లో లెట్స్ సే యూ హావ్ లాక్డ్ ఇన్‌సైడ్ ఎ రూమ్ అనుకోండి. బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. అంటే డైరెక్ట్‌గా టెంపరేచర్ ఆబ్వియస్‌గా అక్కడ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఎందుకు? బికాజ్ యూ ఆర్ ట్రాప్డ్ ఇన్‌సైడ్ ద రూమ్. బయటికెళ్ళే స్కోప్ లేదు కాబట్టి ఉన్న టెంపరేచర్ మాలిక్యూల్స్ అనేది ఆటోమేటిక్‌గా అక్కడ హీట్ పెరుగుతుంది. వెన్ యూ హ్యావ్ కాన్స్టెంట్ ప్రెషర్ అప్పుడేంటి? డూర్ ఓప్ డూర్ డో రూమ్ డోర్ ఓపెనే ఉంది. కానీ మీరు దాన్ని బయట నుంచి హీట్ ఇస్తూనే ఉంటున్నారు. అర్థమైందా? అంటే లెట్స్ సే మీరు లైక్ హీట్ అవుతూ ఉంది అండ్ మూవ్‌మెంట్ కూడా ఉంది. 2 ప్యారలెల్‌గా. ఫస్ట్ కేస్‌లో మనం కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర సీవీ దగ్గర మనం ఏం చేసాము? రూమ్ లాక్ చేసాం. సో రూమ్ లాక్ చేసినప్పుడు ఏమైంది? ఎంత టెంపరేచర్ పెంచుతారో అది ఉంటుంది అలా. బికాజ్ దేర్ ఇస్ నో మూవ్‌మెంట్ కాబట్టి. కానీ సిపి దగ్గర వి హ్యావ్ డోర్ ఓపెన్ పెట్టాం. రూమ్ డోర్. అప్పుడేమైంది? దేర్ ఇస్ ఎ మూవ్‌మెంట్ బిట్వీన్ లోపలికి, బయటికి, లోపలికి, బయటికి మూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత హీట్ చేసినా గాని దానికి కంపారిటివ్‌గా సీవీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సొస్తుంది. లేకపోతే ఏమవుతుంది మనకి? ఆ టెంపరేచర్ వాల్యూ అనేది మనకి హీట్ ఇట్ వోంట్ బి సేమ్ అన్నమాట. సో సిపి ఈస్ నథింగ్ బట్ హీట్ నీడెడ్ టు రైజ్ టెంపరేచర్ బై 1 డిగ్రీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సివి అంటే హీట్ నీడెడ్ టు రైజ్ బై 1 డిగ్రీ టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర గుర్తుపెట్టుకోండి. మనకి లాక్ అయిపోయి ఉందండి. డైరెక్ట్‌గా టెంపరేచర్ పెరిగిపోతుంది అక్కడ. అదే ప్రెషర్ దగ్గర మాత్రం ఏమవుతుంది? ఓపెన్ ఉంటుంది కాబట్టి సిస్టమ్. సో అక్కడ ఏమవుతుంది మీకు? ఆబ్వియస్‌గా టెంపరేచర్ కంపారిటివ్‌గా సీవీతో సిపికి ఎక్కువ కావాలి. లేకపోతే అది కంప్లీట్ అవ్వదన్నమాట. సో ఇక్కడ ఫార్ములా ఉంది మనకి. దిస్ ఈస్ నథింగ్ బట్ మేస్ రిలేషన్. దట్ ఈస్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. ఆర్ ఈజ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇక్కడ మనకి. అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఇప్పుడు నేనేం చెప్పాను? యెస్. సిపి ఆల్వేస్ గ్రేటర్ దాన్ సివి. ఎందుకు చెప్పాను ఇక్కడ? కాన్సెప్ట్ మీకు లాజిక్ కూడా చెప్పాను నేను. ఏది ర్యాండమ్‌గా చెప్పట్లేదు నేను. సివిలో మనము లాక్ అంటే సిస్టమ్ మొత్తం లాక్ చేసి ఉంటాం కాబట్టి ఇచ్చిన టెంపరేచర్ లోపలే ఉండి ఇట్ ఈస్ ఇమ్మీడియట్‌లీ గెట్టింగ్ కన్వర్టెడ్. వేరాస్ సిపి దగ్గర సిస్టమ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మూవ్‌మెంట్ ఉంటుంది. మూవ్‌మెంట్ ఉన్నప్పుడు మీరు ఎంత టెంపరేచర్ ఇచ్చినా గాని ఇంకా ఎక్కువ కావాలి టు మెయింటైన్. సో అందుకనే మనకి ఆల్వేస్ సిపి ఈస్ గ్రేటర్ దాన్ సివి. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ మనకి ఎగ్జామ్‌లో సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ బేస్డ్ క్వెషన్స్ చాలా వస్తాయి. మేక్ ష్యూర్ యూ అండర్‌స్టాండ్ ద లాజిక్ అండ్ డూ సమ్ క్వెషన్స్ ప్రాపర్‌లీ. లేదంటే మాత్రం ఎగ్జామ్‌లో క్వెషన్ అర్థమైనట్టే ఉంటుంది. ఓకే. ఈ ఫార్ములా పెడతారు. కానీ ఈవెన్ దో మీకు ఆన్సర్స్ టాలీ కావన్నమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. మీరు ఆ మిస్టేక్ చేయకండి. నెక్స్ట్ నౌ లెట్ us అండర్‌స్టాండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ దట్ ఈస్ థర్మోడైనమిక్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి వి హావ్ డిఫరెంట్ ప్రాసెస్ ఐసోథర్మల్, అడియాబాటిక్. ఈ 2 ప్రాసెస్‌లో మనము వన్ బై వన్ విల్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఐసోథర్మల్ ఏమవుతుందంటే టెంపరేచర్ కాన్స్టెంట్. ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్‌లో టెంపరేచర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ పెడతాం మనం. సో టెంపరేచర్ కాన్స్టెంట్ పెడితే ఏమవుతుంది మనకి? స్లో ప్రాసెస్ కదా ఆబ్వియస్‌గా. టీ కప్‌ని మెల్లిగా మనం సిప్ చేస్తూ ఉన్నామనుకోండి. అది మనం టీ కంప్లీట్ చేసినంత సేపు అది హీట్‌ని మనం ఫీల్ అవ్వచ్చు. అదే కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే W ఈక్వల్ టు 2.303 ఎన్ఆర్‌టీ లాగ్ V2/V1 టు ద బేస్ 10 ఇది ఫార్ములా. అర్థమైందా? సో ఇక్కడ N అంటే ఏంటి మనకి? నెంబర్ ఆఫ్ మోల్స్. T అంటే టెంపరేచర్. అండ్ బాయిల్స్‌లో గుర్తుపెట్టుకోండి. ఎంసెట్‌లో మనకి బాయిల్స్‌లో రిలేటెడ్‌గా దిస్ ఫాలోస్ బాయిల్స్ లా. అంటే PV ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫాలో అవుతుంది. PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఇట్ వాస్ గివెన్ బై బాయిల్స్‌లో. అర్థమైందా? దిస్ ఈస్ అబౌట్ ఐసోథర్మల్ ప్రాసెస్ అన్నమాట. వేరాస్ సెకండ్ వచ్చి అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్‌లో నో హీట్ ఎక్స్చేంజ్. అంటే హీట్ లోపలికి తీసుకోదు, బయటికి పంపించదు. అంటే సో ఇక్కడ మనకి ఏంటి? హీట్ లోపలికి రాదు, బయటికి వెళ్ళదు.
ఇక్కడేమవుతుంది సైకిల్ టైర్ లెట్స్ సే ఒక సైకిల్ టైర్ పంక్చర్ అయిందనుకోండి. సడెన్‌గా ఎయిర్ బయటకొచ్చేస్తే అప్పుడేమవుతుంది? అప్పుడేమవుతుంది లోపల? అదంతా కాన్స్టెంట్ ఉండిపోతుందా లేదా? అంటే ఇక్కడ మనకేమవుతుంది ఇక్కడ పీవీ పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. దిస్ ఈస్ లెట్ మీ రైట్ ద హెడ్డింగ్ ఫస్ట్. లైక్ ఐ సెడ్ నో హీట్ ఎక్స్‌చేంజ్. అంటే లోపలికి బయటికి కూడా మూవ్ అవ్వదు. ఇట్ రిమైన్స్ లైక్ దట్. సో అందుకని ఇక్కడ ఏంటి ఫార్ములా మనకి పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అగైన్ గామా ఈజ్ నథింగ్ బట్ సిపి బై సివి అనమాట. ద సేమ్ ఫార్ములా సిపి బై సివి విచ్ విల్ గివ్ యూ గామా. ఇది గ్యాస్ నేచర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది బేసిక్‌గా. మోనోయాటోమికా, డయాటోమికా, గామా వాల్యూ అదే ఎక్స్‌ప్లెయిన్ చేసేది. ఇట్ ఎక్స్‌ప్లెయిన్స్ యూ ద గ్యాస్ నేచర్. ఇందాక ఆల్రెడీ కొన్ని వాల్యూస్ కూడా చెప్పాను. మోనోయాటోమిక్‌కి, డయాటోమిక్‌కి. జస్ట్ ఆ వాల్యూస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో సబ్‌స్టిట్యూషన్ ఈజీ అయిపోతుంది మీకు. నెక్స్ట్ హీట్ ఇంజిన్ ఎఫిషియన్సీ అనమాట. ఆబ్వియస్‌గా ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటి? అంటే లెట్స్ సే ఇప్పుడు మనము హీట్ ఇస్తూనే ఉన్నాం. వర్క్ దానిలో అవుతుంది. కానీ మనం 100% మనం ఇచ్చిన 100% హీట్‌కి వర్క్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇచ్చిన 100% హీట్ ఇచ్చామని 100% వర్క్‌లో కన్వర్ట్ అవ్వదు కదా! ఖచ్చితంగా సమ్ లాస్ అనేది పక్కా ఉంటుందక్కడ. ఆ లాస్ పోయిన తర్వాత మనకి వచ్చే వాల్యూని హీట్ ఎఫిషియన్సీ అంటాం అనమాట. అర్థమైందా? హీట్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే ఈటా ఈక్వల్ టు ఈటా అంటాం దీన్ని ఎఫిషియన్సీ 1 మైనస్ హీట్ ఎఫిషియన్సీ Q2 బై Q1 ఆర్ యూ కెన్ ఆల్సో రైట్ 1 మైనస్ T2 బై T1. ఈ రెండిట్లో ఏ ఫార్ములాని యూజ్ చేయొచ్చు ఎగ్జామ్‌లో. T1 ఈజ్ సోర్స్ హాట్ రిజర్వాయర్. ఇంజిన్ ఎక్కడి నుండి ఎనర్జీ తీసుకుంటుందో అది. వేరాస్ T2 అంటే కోల్డ్ రిజర్వాయర్. అంటే వేస్ట్ హీట్. అంటే ఇప్పుడు నేను చెప్పాను ఇందాక ఏమవుతుంది మనకి హీట్ ఇస్తున్నాం వర్క్ అవుతుంది. లెట్స్ సే 100% హీట్ ఇచ్చాను నేను. ఐ హావ్ గివెన్ 100% హీట్. ఈ హీట్ మనకి లెట్స్ సే వర్క్‌లోకి ఓన్లీ 80% కన్వర్ట్ అయింది. అంటే రిమైనింగ్ అనేది మనకి లాస్ అయిందా లేదా? ఆ వేస్ట్ హీట్ ఎక్కడైతే వెళ్ళిపోతుందో దాన్ని మనం సింక్ అంటాం అనమాట. కోల్డ్ రిజర్వాయర్. అర్థమైందా? సో T1 ఈస్ ద సోర్స్. యూ కెన్ జస్ట్ అండర్‌స్టాండ్ విత్ మై ఎగ్జాంపుల్. T1 ఈస్ ద సోర్స్. T2 ఈస్ ద సింక్. అర్థమైందా? సో ఇక్కడ మనకి హాట్ రిజర్వాయర్. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం హీట్ ఇస్తున్నాం. దీన్ని హాట్ రిజర్వాయర్ అంటాం. వేరాస్ సింక్ ఈస్ ద కోల్డ్ రిజర్వాయర్. ఏదైతే వేస్ట్ అయిపోయి ఉంటుందో అది వెళ్ళేది. అర్థమవుతుందా ఇక్కడ? సో సింప్లీ మనకి ఈటా ఈక్వల్ టు ఎఫిషియన్సీ అవుట్‌పుట్ ఆర్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్‌పుట్ బై ఇన్‌పుట్. సో 1 మైనస్ Q2 బై Q1 ఆర్ T2 బై T1. సో క్లియర్‌గా మీకు కాన్సెప్ట్‌ని జస్ట్ ఇచ్చిన ఇన్‌పుట్స్‌ని అర్థం చేసుకునేలా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందనమాట. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మనకి ఎఫిషియన్సీ 100% లైక్ ఎప్పుడు 1 అవ్వే ఛాన్సే లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే డెఫినిట్‌గా దేర్ ఈస్ సమ్ వేస్ట్. వేస్ట్ లేకుండా మాత్రం 100% కన్వర్ట్ అయ్యేదైతే పాసిబుల్. అండ్ సింపుల్‌గా దీన్ని గుర్తుపెట్టుకోవాలనుకోండి ఎగ్జామ్‌లో వితౌట్ హావింగ్ ఎనీ దిస్ థింగ్. అంటే మీకు ఇన్ కేస్ మర్చిపోయినా ఎఫిషియన్సీని 1 మైనస్ లో టెంపరేచర్ బై హై టెంపరేచర్. ఆబ్వియస్‌గా మనకి వేస్ట్ లో ఉంటుంది కదా! వేస్ట్ టెంపరేచర్ లో ఉంటుంది. సోర్స్ హాట్ రిజర్వాయర్ దగ్గర ఇచ్చేది హై ఉంటుంది. ఎలా అయినా మీకు గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ మీకు మల్టిపుల్ వేస్‌లో చెప్పాను. మీకు ఎలా ఈజీగా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. అట్‌లీస్ట్ అప్లికేషన్ దగ్గర ప్రాబ్లమ్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్‌గా మీరు మిస్ చేసే మళ్ళీ కూడా కన్వర్షన్స్ చూసుకోండి. అండ్ వర్క్ డన్ సైన్. కంప్రెషన్ ఉందనుకోండి. వర్క్ డన్ ఏమవుతుంది ఎప్పుడు కూడా నెగెటివ్. అంటే కంప్రెషన్ అంటే వి ఆర్ గివింగ్ ప్రెషర్ టు ద గ్యాస్ వెన్ దేర్ ఇస్ ఎ కంప్రెషన్. కంప్రెషన్ ఉందనుకోండి. అప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది? నెగెటివ్. వెరీ ఇంపార్టెంట్. వర్క్ డన్ నెగెటివ్. మైనస్ తీసుకోవాలి. అర్థమైందా? సో సింపుల్‌గా నేను చెప్పిన ఫార్ములాస్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో మనకి సడెన్ ప్రాసెస్ అంటే మాత్రం అడియాబాటిక్. అంటే దానికి క్వెషన్‌లో సడెన్ ప్రాసెస్ అని ఇలా వర్డ్స్ ఇచ్చారనుకోండి అడియాబాటిక్ తీసుకోండి. స్లో కాన్స్టెంట్ టెంపరేచర్ అనుకోండి ఐసోథర్మల్ తీసుకోండి. వెరీ ఇంపార్టెంట్ బికాస్ క్వెషన్‌లో వెన్ యూ అండర్‌స్టాండ్ హౌ విచ్ అండ్ వేర్ ద ఫార్ములా ఈస్ అప్లైడ్ క్వెషన్స్ ఆన్సర్‌లు ఆటోమేటిక్‌గా టాలీ అయితాయి మీకు ఇన్ అండ్ అరౌండ్‌లో. అది మెయిన్ ఇంటర్ప్రిటేషన్‌లో రాలేదనుకోండి ఎంత ఫార్ములాస్ నేర్చుకున్నా ఎంత క్లాస్ విన్నా గాని వేస్ట్ అయిపోతాయి. సో మేక్ ష్యూర్ యూ ప్రాక్టీస్ వెల్.